కుంటాల జలపాతం దగ్గర ఫోటో దిగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయిన అన్సార్, ఫైజాన్ల మృతదేహాలను బయటకు తీశారు. ఉదయం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. కాసేపటి క్రితం 2 మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యల్ని పర్యవేక్షించారు. బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంటాల జలపాతం దగ్గర ఫోటో దిగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయిన అన్సార్, ఫైజాన్ల మృతదేహాలను బయటకు తీశారు. ఉదయం నుంచి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం 2 మృతదేహాల్ని బయటకు తీశారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యల్ని పర్యవేక్షించారు. బాధితుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంటాల జలపాతంలో పడి చనిపోయిన 2 యువకుల మృతదేహాలను బయటకు తీశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, అప్డేట్స్ ఏంటి? చూసినట్లయితే నిన్నటి నుంచి ఈ జాలర్లు తీవ్రంగా శ్రమించి 2 డెడ్ బాడీలను కొద్ది క్షణాల క్రితం బయటకు తీయడం జరిగింది. ముందుగా ఫైజాన్ సంబంధించిన డెడ్ బాడీ బయటకు రాగా, తర్వాత అన్సార్ సంబంధించిన డెడ్ బాడీని బయటకు తీయడం జరిగింది. దాదాపు 11 నుంచి 20 మంది ఈ జాలర్లు కావచ్చు, ఇది గజయితగాళ్లతో వీటిని బయటకు తీయడం, డెడ్ బాడీలను బయటకు తీయడం జరిగింది. అయితే వాస్తవంగా ఏంటంటే కుంటాల ఈ అన్వాలు వీక్షించేందుకు వచ్చిన వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కావచ్చు, కంచెలు కావచ్చు ఏర్పాటు చేయకపోవడం మూలంగా ఫారెస్ట్ అధికారులు ఇది కవాల అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఏడాది అంటే కంచె ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇక్కడ గార్డులను నియమించాల్సి ఉండగా, దాంతో పాటు వ్యవసాయాలను కూడా ఇక్కడ పెట్టాల్సి ఉండగా అది చేయకపోవడం వల్ల ఇష్టమైతే జాగ్రత్తగా ఆ ఫోటోలు దిగడం కోసం